ఎవరివన్ ఇక్కడ ఏంటంటే భోంచేసి వచ్చిన తర్వాత అందరం ఇలా కింద కూర్చొని చక్కగా మాట్లాడుకున్నాం అనమాట. కష్ట సుఖాలన్నీ పంచుకున్నాం అనమాట. ఎవరెక్కడ ఉన్నారు ఇంకా ఏంటంటే అక్కడ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళకి గిఫ్ట్ ప్యాక్స్ ఇచ్చారనమాట. అవి మా పిల్లలు పదే పదే ఓపెన్ చేస్తున్నారు, చూస్తాను ఆతృతగా. మా ఫ్రెండ్ వచ్చి ప్రభా హాయ్ చెప్తుంది. ఇంకా మా వాళ్ళు అయితే ఎవరికి వాళ్ళే వీడియోస్ తీసుకుంటున్నారు, ఫొటోస్ తీసుకుంటున్నారు, సెల్ఫీ దిగుతున్నారు అనమాట. అక్కడ నేను వీడియో కవర్ చేస్తున్నాను, వాళ్ళే సెల్ఫీ దిగుతున్నారు. చాలా సంతోషం అబ్బా. మనసులో ఎలా అంటే మాకు కల్మషం లేదన్నమాట. అందరూ అంత ఓపెన్ హార్ట్గా ఉంటాము. ఫ్రెండ్స్ అంటే మా వాళ్ళు అనిపిస్తుంది, మా బ్యాచ్ వాళ్ళు అంత బాగా కలిసి చదువుకున్నాము. అంతే అందరూ సెటిల్ అయ్యారు. బై ది గ్రేస్ ఆఫ్ ద గాడ్ అందరూ హ్యాపీగా సెటిల్ అయ్యారు అనమాట. చాలా అంటే చాలా సంతోషం. మా ఫ్రెండ్ అడుగుతుంది నువ్వు తీసుకున్నావు అది అని. తీసుకున్నారు మా పిల్లలకి అని చెప్తున్నారు అనమాట. ఇంకా ఎంత అంటే అంత హ్యాపీ. నాకైతే మనసంతా మా ఫ్రెండ్ వాళ్ళ బాబు వీడియో తీయద్దా అండి అని అంటున్నాడు అనమాట. తనే వైట్ షర్ట్ ప్రభా వాళ్ళ అబ్బాయి అనమాట. బాబు నాకు కొడుకులాగా అనమాట. మంచివాడు, చాలా వీడియోస్ తీసి పెట్టాడు. ఆ రోజు మా పిల్లలతో కుదరకపోతే మా పిల్లలు ఏమి ఇచ్చారని చెప్పారో చెక్కి కాస్తున్నారు కొడుకులు. ఇంకేంటి అని అందరం అసలు వెళ్ళనే లేదు. నేనైతే ఎవరిని మూవ్ అవడం లేదు. అందరూ కూర్చొని కాసేపు మాట్లాడదాం. అందరం వాళ్ళంటే కొంచెం లోకల్ వాళ్ళే, దగ్గర వాళ్ళే. నేనైతే నాన్ లోకల్. అందుకని చెప్పేసి నాకు ఎంతసేపు ఉన్నా ఇంకా నాకు ఏమంటారు తనివి తీరలా. ఇంకా కాసేపు ఉంటే బాగుంది అని చెప్పేసి 5:30 వరకు మాట్లాడుకోవడానికి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. శాంతత అనిపించింది. ఏదన్నా ఎవరితోనన్నా షేర్ చేసుకోలేము అన్నట్టు. ఫ్రెండ్స్కి అయితే ప్రతి ఒక్కటి షేర్ చేసుకోవచ్చు. అది నాకు నచ్చిన విషయం అనమాట. ఏమన్నా ఏం లేకపోతే స్టిల్ ఇప్పటివరకు మేము అందరం ఫ్రెండ్స్ లాగా గ్రూప్ మెయింటైన్ చేస్తున్నాము. అందరం కాంటాక్ట్లో ఉన్నాము. అన్ని విషయాలు షేర్ చేసుకుంటాము, అన్ని బాధలు పంచుకుంటాము. మంచి ఫ్రెండ్స్ అనమాట మా గ్రూప్, మా బ్యాచ్ అందరూ. ఇంకా అక్కడ ఇలా కూర్చొని మాట్లాడుకున్నాం అనమాట. చదువుతున్నప్పుడు టెర్రస్ మీదకి వెళ్ళి ఫ్రెండ్స్ అందరం ఇలా గ్యాదర్ అయ్యి చక్కగా అసలు ఎంతంటే అంత ఎంజాయ్మెంట్గా అన్ని విషయాలు షేర్ చేసుకుని మాట్లాడుకున్నాం అనమాట. అలాగే అదేవిధంగా ఇక్కడ కూడా కూర్చొని ఇలా ఉండేది కదరా అలా మాట్లాడుకుంటున్నాం అనమాట. అప్పుడు ఎలా జరిగినాయి, అప్పుడు కొన్ని గుర్తున్న మెమరీస్ని గుర్తు చేసుకుంటూ అలా అంతా అలా డిస్కస్ చేసుకున్నాం అనమాట. ఒకరి కష్టాలు ఒకరు పంచుకుంటే, ఒకరి బాధలు ఒకరు పంచుకుంటే ఇట్లాగా మనసుకి హాయిగా అనిపిస్తుంది. ఎవరితో ఎవరైనా షేర్ చేసుకుంటాం, ఫ్రెండ్స్తో అన్నీ షేర్ చేసుకోవచ్చు. మా బ్యాచ్ అయితే చాలా అంటే చాలా మంచి వాళ్ళు, చాలా బాగుంటారు మా వాళ్ళు. ఇప్పటికీ స్టిల్ చదువుకున్నప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా ఒక గ్రూప్లో ఇలాగే మాట్లాడుకుంటాము, ఇలాగే ఉంటాము, అన్నీ షేర్ చేసుకుంటాము. చాలా అంటే చాలా సంతోషంగా. మా రాణి అని మా ఫ్రెండ్ గుండె జోక్ చేస్తుంది అక్కడ, నవ్వుకుంటాం అనమాట సరదాగా. అందరం హ్యాపీగా నవ్వుకుంటాం. మీరే చూడండి. వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ బాబు ఏమంటారు తాంబూలం అన్న వాళ్ళకి తాంబూలం తీసుకొచ్చుకుంటే చక్కగా అనమాట. మా వాళ్ళు తాంబూలం తీసుకున్నాము. ఇంకోటి ఏంటంటే సోమ్ ప్యాకెట్లు తీసుకొచ్చి ఇచ్చారు. సోమ్ ప్యాకెట్లు అబ్బా అది ఎలా చెప్పాలి నాకైతే ఫుల్ ఖుషి అనమాట. ఫుల్ హ్యాపీ అనమాట. మా ఫ్రెండ్స్ అందరూ గ్రూప్ ఫోటోలు దిగాము, వీడియోస్ చేసుకున్నాము. అవన్నీ ఇందులో పొందుపరిచించాను చూడండి కంపల్సరిగా. అలాంటి నేను చేసిన ప్రతి మూమెంట్ని నేను తీసుకున్నాను అనమాట. పెద్దవాళ్ళం అయితే చిన్న పిల్లలప్పుడు చదువుకున్నప్పుడు మళ్ళీ మేము కలవడం. అప్పుడు చదువు అయిపోయిన తర్వాత, మా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అనమాట మేము కలవడం ఫస్ట్ టైం అనమాట. ఎంతమంది గ్యాదర్ అవ్వడం, కొత్త వాళ్ళు. అంతమంది ఫంక్షన్ కలవని వాళ్ళు ఇప్పుడు కలిశారు, ఇప్పుడు కలిసిన వాళ్ళు అట్లాగనమాట. అందరం కలుసుకున్నాం ఒకేసారి. అందరికీ కుదరదు కదా, కొంతమంది ఒకసారి కలుస్తారు, వారి యొక్క పనిని బట్టి
సో ఇక్కడైతే అందరం కలిసాం, చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. మా వాళ్ళు స్టెప్ దిగుతుంటే కిందకు వచ్చి నేను వీడియో తీసాను అనమాట. అప్పుడు మా ఫ్రెండ్ వచ్చేసి రోజ్ ఫ్లవర్ కనిపిస్తున్నట్టుగా ఇక్కడ వేస్తుంది అనమాట. వీడియో తీయాలి సరదాగా వీడియో తీసుకుని మా వాళ్ళు దిగి వస్తుంటే నేను గబగబా ముందు వచ్చి వీడియో తీసాను అనమాట. చాలా అంటే చాలా హ్యాపీ అండి. ప్రతిదీ ఎవరైతే మా ఫ్రెండ్స్ వాళ్ళు హ్యాపీగా చూసుకుంటారని. ఏంటంటే బాబు ఇద్దరు అన్నాను కదా, ఒక బాబు మాట్లాడుతున్నాను, ఆ బాబుతో మంచిగా వీడియో తీసాను. అదేంటంటే ఒక్కొక్కరు ఒక స్టైల్లో పోయి వెళ్ళారు మా ఫ్రెండ్ అందుకని చెప్పేసి నేను 2 చేతులు కాదుతాను అనమాట. 1 మంత్ హౌస్ రైస్ చేశాను. అలాగా సూపర్ ఇలా అందరం స్టేజ్ అందరం కలిసి ఒక ఫోటో దిగాము, వీడియో తీసుకున్నాము. ఇంకో బాబు ఆపేస్తున్నాను అదేమో టైం అయిపోతుంది. ఇంకా మేము బయలుదేరిపోయాము అనమాట. తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాము అనమాట. అక్కడ అయిన తర్వాత ఉషా అని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ గ్రీన్ శారీ కనిపిస్తుంది కదా, తను ఈరోజు బర్త్డే అనమాట. లక్కీ వాళ్ళే కలిసి వచ్చింది. ఇప్పుడు చదువుకుంటున్నప్పుడు అందరం కలిసి బర్త్డే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. ఆఫ్టర్ లాంగ్ టైం మా పిల్లలతో కలిసింది ఇదే మొదటిసారి. సో ఇప్పుడు తను లక్కీగా ఈరోజు బర్త్డే అవ్వడం వల్ల మేము అందరం కలిసి తన బర్త్డేని సెలబ్రేట్ చేసామన్నమాట. ఉషా వాళ్ళ ఇంట్లో, ఉషా వాళ్ళ ఇల్లు అనమాట, గుంటూరులోనే ఉషా వాళ్ళ అనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎవరికి దక్కుతుంది ఆ భాగ్యం తనకు దక్కిందనమాట. మళ్ళీ ఫ్రెండ్స్తో స్టూడెంట్ హాల్లో సెలబ్రేట్ చేసుకున్న బర్త్డేని మళ్ళీ ఇప్పుడు మా అందరం మ్యారేజ్ సైడ్ పిల్లలతో ఉన్నప్పుడు మళ్ళీ తన బర్త్డేని ఈరోజు అలా సెలబ్రేట్ చేసుకున్నప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా చాలా ఖుషీగా ఫీల్ అయ్యాను అనమాట. తన బర్త్డేని ఇలా సెలబ్రేట్ చేశాను అనమాట. చేప పట్టినట్టు పడుతుంది. మా వాళ్ళు కొంతమంది బెడ్రూమ్లోకి వెళ్ళి మంచిగా చాలా టైర్డ్ అయిపోయారు. పొద్దున్న నుంచి కూర్చొని మంచిగా పడుకొని కాసేపు రిలాక్స్ అయ్యి కాసేపు మాట్లాడుకొని వచ్చానమాట. ముందు చదువుతున్నప్పుడు ఎవరికి ఎవరు వెళ్ళడం అప్పుడు స్టూడెంట్ అప్పుడు తెలియదు కదా. మ్యారేజ్ తర్వాత ఇట్లాగా మంచిగా హౌస్లో మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్లో ఉషా వాళ్ళ హౌస్ అనమాట. సో ఆ హౌస్లో కలిసాను అనమాట. మా ఫ్రెండ్స్ కొంచెంసేపు రిలాక్స్ అవుతుంటే నేను కూడా కాసేపు పడుతున్నాము. చాలా అంటే చాలా బాగుంటుంది హౌస్. గుంటూరులో అనమాట. 25,000 20,000 రెంట్. చాలా అంటే చాలా కాస్ట్లీగా ఉంది అక్కడ రెంట్లో. బాగుందన్నమాట. చాలా అంటే చాలా హ్యాపీ. తన బర్త్డేకి కేక్ తీసుకొచ్చారు. బాగా సెలబ్రేట్ చేశారు. చూడండి. ఫ్రెండ్ వాళ్ళ పాప అనమాట. ప్రభా వాళ్ళ బాబు నా కొడుకు చెప్పాను కదా వైషు, తను ఉషా వాళ్ళ పాప అనమాట. ఇద్దరు కలిసి ఆడుకుంటున్నారన్నమాట స్ప్రే బాటిల్తో. సో తను హాయ్ చెప్పంటే తనకు హాయ్ చెప్తుంది. తర్వాత తను హాయ్ ఆంటీకి చెప్పానంటే అప్పుడు హాయ్ చెప్తుంది అనమాట. చిన్నపిల్లలు అసలు ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం ఇదేనమాట మొదటిసారి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. తన కోసం తీసుకొచ్చి చేశానమాట. మా వాళ్ళు సెలబ్రేట్ చేశారు. మా పిల్లలు అందరూ మా ఫ్రెండ్స్ అందరూ తనకు మంచి అదృష్టం దక్కింది. బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న ఫ్రెండ్స్తో 20 years బ్యాక్. పెళ్ళైన తర్వాత ఎవరికి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, కానీ పెళ్ళైన తర్వాత పిల్లలతో అనుకోకుండా తన బర్త్డే వచ్చింది. మా ఫ్రెండ్స్తో ఇట్లా సెలబ్రేట్ చేసుకుని తను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మంచిగా హ్యాపీ బర్త్డే సాంగ్ పాడాను. మనకి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పాను అనమాట. బాగా సెలబ్రేషన్ అయ్యిందనమాట. తన బర్త్డే మంచిగా సెలబ్రేట్ చేసుకున్నందుకు తనకు హ్యాపీ, మాకు కూడా హ్యాపీ. మా ఫ్యామిలీ లాంగ్ టైం సెలబ్రేట్ చేసుకున్నాం. అంటే చాలా హ్యాపీగా తన మీద క్యాప్ పెట్టుకోమంటే నేను పెట్టుకోనంటే మా ఫ్రెండ్ వచ్చి సరదాగా ఉంటుంది బాగా పెట్టుకోని చెప్పేసి తన మీద తనకి బర్త్డే క్యాప్ పెట్టారు. పెడితే సరదాగా వీడియో తీసాను. చాలా చాలా సరదాగా కలిసింది. చాలా నవ్వుకున్నాము. చాలా చాలా హ్యాపీగా ఖుషిగా
ఎంజాయ్ చేసాం అన్నమాట మొత్తానికి. ఇది సీల్ సేల్ తీయాలేమో బయట తీసి జిమ్ నువ్వను తీసి చెయ్యయ్యా తీరా నువ్వు కూడా దాచుకుంటూ ఇంకా వస్తున్నాయి ఇంకా చాలమ్మా ప్లేట్స్ లో పెడతాం దానికి పెట్టేసినట్టు పెడతాం అందులో నుంచి సెలబ్రేషన్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాం అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ కారు రాణి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా మమ్మల్ని రావడం అయితే సింగిల్గా అయితే నాకు కుదరదు, కానీ మా ఫ్రెండ్ ఎక్కించుకొని తీసుకెళ్ళడం ప్రతిసారి ఇట్లా నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. రాణి స్పెషల్గా నీకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సావిత్రి నువ్వు నన్ను రిసీవ్ చేసుకున్నాను, నీకు కూడా చాలా చాలా థ్యాంక్స్. విజయవాడ వెళ్ళడం తను రిసీవ్ చేసుకోవడానికి వచ్చింది. అక్కడి నుంచి రాణి వాళ్ళ కారులోని గుంటూరు వెళ్ళామన్నమాట. ఇక్కడ రిటర్న్ ఊర్లో వచ్చేసేటప్పటికి విజయవాడ వచ్చేటప్పటికి ఇట్లా చీకటి పడిపోయింది. ఎందుకంటే అక్కడే మేము 6 స్టార్ట్ అయ్యామన్నమాట గుంటూరులో. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అంతా అయ్యేటప్పటికి బర్త్డే సెలబ్రేషన్ అయ్యేటప్పటికి 6 అయింది. అక్కడ 6 స్టార్ట్ అయ్యాం. జస్ట్ అవుట్ కట్స్ రాగానే ఇంకా చీకటి పడిపోయింది అనమాట. ఇంకా ఇలాగ బయలుదేరేసి వచ్చేసాము. ఇంక విజయవాడ వచ్చిన తర్వాత విజయవాడ నుంచి బస్ ఎక్కేసాను అనమాట నాన్ స్టాప్ ఏలూరుకి. ఇంకా అలా వచ్చేసామన్నమాట. చాలా చాలా థ్యాంక్ యూ రాణి అండ్ సావిత్రి అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీరు చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. అండ్ అంటే నాకు ఒక్కదానికి రావడానికి కుదరదు, సో అందుకని చెప్పేసి మా ఫ్రెండ్స్ ఎప్పుడు వెళ్ళినా దేనికైనా సందర్భంగా కానీ కారు రాణి తీసుకొని వెళ్తుంది అనమాట. మమ్మల్ని చాలామంది ఫ్రెండ్స్ని ఎక్కించుకుంటుంది, తనకు కారు ఉంది, చక్కగా తీసుకెళ్తుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ రాణి. ఇంకెలా జరిగిందనమాట. ఎక్కడి నుంచి ఏలూరు నాన్ స్టాప్ ఎక్కేసి ఏలూరులో దిగాను అనమాట. మా హస్బెండ్ రిసీవ్ చేసుకున్నాడు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీ అందరికీ. ఇంటికి వచ్చేసిన తర్వాత వాళ్ళు కంగారు పడుతున్నారు, ఇంకా వెళ్ళావా అని కాల్ చేస్తున్నారు. అప్పుడు ఇంటికి వచ్చేసి ఇంకో చిన్న వీడియో నేను క్షేమంగా వచ్చేసానని చెప్పి వాళ్ళకి చెప్తున్నాను అనమాట. మీకు కూడా థ్యాంక్ యూ అండి, నా వీడియో వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.
స్పెషల్గా అందరికీ థ్యాంక్ యూ ఎవ్రీవన్. హ్యాపీగా రీచ్ అయ్యాను, ఇంటికైతే వచ్చేసాను. థ్యాంక్ యూ.